ప్రైజ్ ద లార్డ్. దేవుని శ్రేష్టమైన నామంలో మీకు అందరికీ శుభములు. నేటి హోప్ ఫర్ టుడే వాక్య సందేశంలోనికి మీకు అందరికీ స్వాగతం. ప్రభువు మనలను ఎందుకు దర్శిస్తున్నారు? ఈ క్రిస్మస్ సమయంలో ఆయన రాకను గూర్చిన గొప్ప ఉద్దేశము మనము నేర్చుకుందాం. హెబ్రీలకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము. హెబ్రీలకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము మనకి ఈ విధంగా తెలియజేస్తావు: జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. మానవ జీవితాన్ని జాగ్రత్తగా మనం పరిశీలిస్తే పాపము చేయుట వలన వచ్చు జీతమైన మరణము అనేది మానవుడు కొని తెచ్చుకున్న విషయం. అయితే పుట్టిన ప్రతి మానవుడు తప్పక మరణించాలి. కానీ ఆ మరణము అనే దానికంటే జీవితాంతము మరణ భయము అనేది మనిషిని చాలా అధికంగా వేధిస్తూ ఉంటుంది. ఉదయం లేచినప్పటి నుండి కూడా ఏదో విధము చేత మరణ భయము అనేది అనారోగ్యం చేతను లేదా ప్రయాణాలలోనూ మరి ఏ ఇతర సమయాలలో కూడా మనిషిని వెంబడించే భయములన్నింటిలో చాలా భయంకరమైన భయం ఏంటి అంటే మరణ భయము. అందుకోసం అక్కడ రాయబడుతూ ఉంది, ఆ మరణ భయము మనుషుల్ని ఎంతగా లోపరుచుకుంది అంటే ఆ మనిషి మరణ భయానికి దాసుడైపోయి. మనం జీవితాన్ని గమనించినట్లయితే 2 విషయాలకు మనము దాసులముగా ఉన్నాం. ఒకటి పాపానికి దాసులముగా ఉన్నాం, రెండవది మరణ భయానికి. అయితే క్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అనంటే ఆ మరణ భయాన్ని తీసివేయటానికి, మనలను ఆ దాసత్వంలో నుంచి విడిపించటానికి. ఏ విధంగా? ఆయన మరణించి మరణాన్ని జయించడం ద్వారా మనము మరణ భయాన్ని కోల్పోయాం. అది మొదలుకొని ఇప్పుడు మనం మరణాన్ని మరణముగా చూడటం లేదు. అందుకోసమే క్రీస్తునందు చనిపోయిన వారిని మనము మృతులము అని పిలవకుండా వారు నిద్రించారు అని చెబుతున్నాం. మన మరణం ఏమయ్యింది అంటే ఒక నిద్ర ఎంత సామాన్యమైన విషయమో అంతే సామాన్యంగా మరణాన్ని చూస్తూ ఉన్నాం. అది ఎక్కడి నుండి నేర్చుకున్నాము అంటే క్రీస్తు ఈ లోకానికి వచ్చి మరణ భయంలో నుండి మనల్ని విడిపించడం ద్వారా. కాబట్టి క్రీస్తు యొక్క పుట్టిక మనలను ఈ దాస్యంలో నుంచి విడిపించింది. కాబట్టి ఈ సంతోషముతో మనం ముందుకు సాగుదాం. దేవుని కృప మనకు తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రేమగల ప్రభువా, కృపగల తండ్రి, మీ పుట్టుక ద్వారా మేము పొందుకున్న ఈ విజయాన్ని బట్టి మీకు వందనాలు, ఈ విడుదలను బట్టి మీకు వందనాలు ప్రభువా. మరలా మరణం యొక్క భయము మాలో లేక నాయన నిత్యము సంతోషముతో సాగుదము గాకని ప్రార్థిస్తున్నాము. ఎవరైతే ఈ సంతోషం లేక ఇంకనూ మరణ భయం చేత పీడింపబడుతున్నారో వారికి విడుదల ఇస్తారని నమ్ముచు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.